హాయ్ అండి. మాకు రాజస్థాన్‌లో గోంగూర దొరకదు కదా! ఇంటి దగ్గర నుంచే నేను ప్రిపేర్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటానండి. దీనికి కావాల్సినటువంటి ఫుల్ వీడియో గానీ, షార్ట్ వీడియో గానీ మన ఛానల్‌లో పెట్టాను ఒకసారి చూడండి. నేనైతే కందిపప్పుని మొత్తం అయితే కడిగేసి ఒక గ్లాస్ వాటర్ ఏసేసుకొని ఉప్పు, కారం, చింతపండు, టమాటా, ఆనియన్ కూడా వేసేసుకున్నాననమాట. ఇది ఇన్‌స్టెంట్‌ది గోంగూర అనమాట. దీన్ని శుభ్రం చేసేసుకొని ఎండబెట్టేసుకున్న తర్వాతకి ఫ్యాన్ కింద తర్వాత నూనెలో వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి ఉప్పు కొంచెంగా అలాగే బాగా పసుపు కొంచెం వేసేసుకొని మా దగ్గర ఎంతవరకు ఉడికిస్తే చాలండి. అలా చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో కంటైనర్లో వేసుకున్నామంటే ఎన్ని నెలలైనా కానీ చెడిపోకుండా ఉంటుంది. వేరే స్టేట్లో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా పప్పు ఉడికిన తర్వాతకి బాగా ఉప్పేసి రుబ్బేసి తాలింపు వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని తాలింపు వేసుకోవడమే చాలా బాగుందండి. రెగ్యులర్గా చేసుకునే గోంగూర పప్పులాగా సేమ్ అదే టేస్ట్ అంతే ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.